1995లో ఒక తండ్రి తన కుమార్తెల కోసం తీసుకున్న నిర్ణయమే దాక్షిణ్య. కేవలం 2 సిబ్బంది మరియు 7 దివ్యాంగులతో ఓ చిన్న అద్దె భవనంలో దాక్షిణ్య సంస్థని మొదలుపెట్టారు డాక్టర్ టీవీ రావు గారు. ఈ సంస్థ ద్వారా మేధోవైకల్యం కలిగిన చిన్నారులు మరియు వారి కుటుంబాలకు ఆదరణనిచ్చి, అవగాహనను పెంచి, వారి భవిష్యత్తు మెరుగుపరచడమే వారి లక్ష్యం. దాక్షిణ్యలో మేధోవైకల్యం కలిగిన పిల్లలకు అనేక పునరావాస సేవలు అందించడం జరుగుతుంది. వీరి వద్ద మేధోవైకల్యానికి సంబంధించిన ఆటిజం, డౌన్ సిండ్రోమ్, సెరిబ్రల్ పాలసీ మరియు ఇతర సంబంధిత సమస్యల లక్షణాలను పిల్లల్లో అతి చిన్న వయస్సులో, అంటే సంవత్సరం పిల్లల్లో కూడా గుర్తించడం జరుగుతుంది. మళ్ళీ చెప్పొకసారి. దాక్షిణ్య పాఠశాలలో పిల్లల్ని వారి వయస్సు మరియు ప్రతిభ ప్రకారం తరగతులలో విభజించడం జరుగుతుంది. ప్రతి తరగతిలో పిల్లలు 3 సంవత్సరాల కరిక్యులం అభ్యసించి వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటారు. 6 ఏళ్లలోపు పిల్లలు ఎర్లీ ఇంటర్వెన్షన్ క్లాస్, 6 ఏళ్ల నుండి 8 ఏళ్ల వయసున్న పిల్లలు ప్రీ ప్రైమరీ, 9 ఏళ్ల నుండి 11 ఏళ్ల వయసు పిల్లలు ప్రైమరీ, 12 ఏళ్ల నుండి 14 ఏళ్ల వరకు సెకండరీ, 15 ఏళ్ల నుండి 17 ఏళ్ల వరకు ప్రీ వొకేషనల్ తరగతుల్లో ప్రతి ఒక్క విద్యార్థికి వారి వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐఈపీ ప్రకారం వారికి విద్యను అందించడం జరుగుతుంది. గత 3 దశాబ్దాలుగా డాక్టర్ టీవీ రావు గారి మార్గదర్శనంలో దాక్షిణ్య సంస్థ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం సంవత్సరానికి సుమారు 350 మంది మేధోవైకల్యంతో ఉన్న పిల్లలకు 60 మంది సిబ్బంది సహాయంతో పూర్తి ఉచితంగా సేవలు అందివ్వడం జరుగుతుంది. ఈ ఐఈపీలో భాగంగా విద్యార్థులకు ఎడ్యుకేషనల్, సోషల్, పర్సనల్ మరియు డెవలప్మెంటల్ స్కిల్స్ మరియు వారికి వ్యక్తిగతంగా రోజువారీ విధానంలో అవసరమయ్యే ఎన్నో విషయాలను నేర్పించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థికి ఐఈపీలో ప్రత్యేకమైన లక్ష్యాలను నిర్ధారించి
వారు ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగారని పరిశీలన చేసి పిల్లల తల్లిదండ్రులతో ప్రతి 3 నెలలకు ఒకసారి చర్చించడం జరుగుతుంది. ఈ విధంగా పిల్లలను, వారికి కలిగే అవసరాలను మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం అభినందించదగ్గ విషయం. దాక్షిణ్యాలో ప్రత్యేక విద్య మాత్రమే కాకుండా స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, కంప్యూటర్ ట్రైనింగ్, వృత్తిపరమైన కార్యకలాపాలు, క్రీడా శిక్షణ, నృత్యం, యోగా వంటి పాఠ్యేతర కార్యకలాపాలు మరియు ఇతర సదుపాయాలు కూడా అందించడం జరుగుతుంది. వీక్నెస్ నేమ్స్ చెప్పమ్మా. చెప్పు. వెరీ గుడ్. క్లాప్ చేయండి అమ్మ. బాగా చెప్పింది కదా. హాయ్ మణికంఠ. ఇవేంటో తెలుసుగా నీకు? దేనిలో వస్తావు? ఇదేంటి? వెరీ గుడ్. ఇది ఇదమ్మా. వెరీ గుడ్. ఇది లారీ. గుడ్. మణికంఠ కూడా క్లాప్ చేయండి. బాగా చెప్పాడు కదా. గుడ్. పౌర్ణమి. హాయ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఇదేంటో చెప్పు. ఇదేంటమ్మా? వెరీ గుడ్. ఇది ఇది ఇదేంటి? వెరీ గుడ్. గుడ్. పౌర్ణమి కూడా క్లాప్ చేయండి. పెద్దయ్యకి ఏమవుతావురా? ఆల్రౌండర్ అవుతావా? బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేస్తావా? డాక్టర్ టీవీ రావు గారు ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను దాటారు. వారి ప్రయత్నానికి గుర్తింపుగా గాడ్ఫ్రే అండ్ ఫిలిప్స్ ఫౌండేషన్ నుండి సోషల్ బ్రేవరీ అవార్డుతో పాటు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 3 విశ్వవిద్యాలయాలు మరియు అనేక జాతీయ మరియు రాష్ట్ర స్థాయి సంస్థల నుండి మొత్తం 30 అవార్డులు అందుకున్నారు. కానీ డాక్టర్ టీవీ రావు గారికి నిజమైన పురస్కారం వారి మాటల్లో, ప్రతి చిన్నారి చిరునవ్వులోనూ కనిపిస్తుంది.